గుడ్ ఈవినింగ్ ఆల్. దిస్ ఈజ్ అన్నపూర్ణ. వెల్కమ్ టు సిఎన్ఎస్ టీవీ. చాలా రోజుల తర్వాత వీడియోస్ చేస్తున్నానండి. సో ఎలాగో బ్రేక్ వచ్చింది కదా, గ్యాప్ వచ్చింది కదా అని బిగ్ బాస్ 8 స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ వీడియోస్ స్టార్ట్ చేద్దామని ఆపేశాను. సో దీని తర్వాత బిగ్ బాస్ 8 తర్వాత కూడా వీడియోస్ అయితే వితౌట్ ఎనీ బ్రేక్ కంటిన్యూ చేస్తాను. అలానే మనకి బిగ్ బాస్ సంబంధించిన ప్రతి అప్డేట్స్ కూడా నా యాంగిల్లో నేను ఎలా ఆలోచిస్తున్నానో నా దృష్టిలో నా స్టైల్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో నేను చెప్పే విధానం మీకు నచ్చినట్లయితే, నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు చాలా తక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో మీరు కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇక మెయిన్ కంటెంట్లోకి వెళ్తే, బిగ్ బాస్ 8 స్టార్ట్ చేసినప్పుడు ప్రోమోలో కానీ ఎక్కడికైనా గృహప్రవేశం శుభముహూర్తం అని చెప్పి నాగార్జున గారు స్టార్ట్ చేశారు కదా. సో గృహప్రవేశం ముహూర్తం అంటున్నారు కదా, నిజంగానే ముహూర్తం చూసారా అని నాకు డౌట్ వచ్చింది. సో ఎందుకంటే జస్ట్ మనం బ్యాక్కి వెళ్ళి ఒకసారి అబ్జర్వ్ చేస్తే బిగ్ బాస్ 5 కానీ 6 కానీ 7 కానీ అన్నీ కూడా సెప్టెంబర్ 1st వీక్ సండేనే స్టార్ట్ చేశారు. 6 o'clock స్టార్ట్ చేశారు. కానీ బిగ్ బాస్ 8 మాత్రం 7 o'clock స్టార్ట్ చేశారు. ఏంటా ఈరోజు ఏమన్నా కావాలని చేశారా, లేదంటే టైం మేనేజ్మెంట్ వల్ల చేశారా ఒకసారి చూద్దామని చూస్తే రాహుకాలం ఉంది 6:30 వరకు. సో మేబీ ఏమో, ఎందుకంటే BB7లో చాలా పెద్ద హిట్ అయింది. సో దానికి మించిన నెగిటివిటీ కూడా వచ్చేసింది. పోలీస్ కేసులని అవన్నీ అడ్మినిస్ట్రేషన్ మీద కూడా చాలా పెద్ద నెగిటివిటీ వచ్చేసింది. మేబీ దాని గురించి అయినా చేసేది ఏదో ఒక 1/2 hour 1 hour లేట్గా స్టార్ట్ చేద్దాం, ఒక మంచి టైంలో స్టార్ట్ చేద్దామని అనుకుండొచ్చు, తప్పలేదు. నాకైతే అలా అనిపించింది. మేబీ మనకు తెలియదు. తర్వాత సీజన్ ప్రతి సీజన్ మారుతూనే ఉంది. అప్డేట్స్ అవుతున్నాయి, సెట్లు మారుతున్నాయి, అన్నీ మారుతున్నాయి, ప్రోగ్రామ్ డిజైన్ మారుతుంది. కానీ మన హోస్ట్ నాగార్జున గారు అయితే అస్సలు మారట్లేదండి. ఆయన చెక్కు చెదరకుండా అలానే ఉన్నారు. ఓ మై గాడ్, నిజంగా మన్మధుడిని ఎవరు పెట్టారు కానీ ఊరుకునే పెట్టలేదు. నిజంగా ఆయన మన్మధుడే. బిగ్ బాస్ 8 ఇన్ఫినిటీ అనే సింబల్తో స్టార్ట్ చేస్తారు. ఇన్ఫినిటివ్గా ఉంటుంది, లిమిట్లెస్గా ఉంటాయి. లిమిట్లెస్ సర్ప్రైజెస్, లిమిట్లెస్ టాస్క్లు అన్నీ ఏంటంటే లిమిట్లెస్ అని చెప్తున్నారు. ట్విస్ట్లు, సో మెనీ ట్విస్ట్లు అంటున్నారు. సో ట్విస్ట్లు ఉండాలి, ట్విస్ట్లు ఉంటేనే బాగుంటుంది. సో ట్విస్ట్లు ఎంతవరకు హిట్ అవుతాయో చూడాలి. ఎందుకంటే బిగ్ బాస్ 8 స్టార్ట్ అయినప్పుడు 0 బజ్తో స్టార్ట్ అయింది. మేబీ అది కూడా వాళ్ళ ప్లాన్లో పార్ట్ ఏమో తెలియదు. ఎందుకంటే ఎటువంటి లీక్స్ బయటకు రానివ్వలేదు. 0 బజ్తో కామ్గా ఉండి సైలెంట్గా స్టార్ట్ చేశారు. ప్రోమో ఎప్పుడైతే రిలీజ్ అయిందో కొంచెం బజ్ స్టార్ట్ అయింది. సో అలాగే ఇప్పుడు ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన తర్వాత కూడా బాగుంది అంతా అందరూ. ఎందుకంటే వాళ్ళు ఓవరాల్గా అబ్జర్వ్ చేస్తే గ్లామర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. అలాగే ఈసారి ఉన్న కంటెస్టెంట్స్ కూడా కొంచెం స్ట్రాంగ్గా, అమ్మాయిలు కూడా కొంచెం స్ట్రాంగ్గా, కొంతమంది ఒక అమ్మాయి కరాటే నేర్చుకున్న అమ్మాయి, స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న అమ్మాయి, కొంచెం స్ట్రాంగ్ ఉన్న అమ్మాయిలు అందరూ వచ్చారు. సో మనకి మిడిల్ ఏజ్ వాళ్ళని కూడా చూసుకుంటే ఒకరిద్దరిని పెట్టాలి. యాక్చువల్లీ ఒక లేడీ పెడతారు, ఒక జెంట్ని పెడతారు కదా. నాకైతే బెజవాడి బేబక్క కనిపించారు తప్ప మళ్ళీ మిడిల్ ఏజ్ మ్యాన్ చూసుకుంటే ఆదిత్యం అనుకోవచ్చు, అనుకోకూడదు, నాకు తెలీదు. సో అలా ఉంది ఈసారి మొత్తం కంటెస్టెంట్స్ లిస్ట్ కూడా. సో ఓవరాల్గా ఫస్ట్ కంటెస్టెంట్కి అయితే యష్మి గౌడ్ వచ్చింది. అమ్మాయి కృష్ణ ముకుంద మురారి సీరియల్లో యాక్ట్రెస్. అమ్మాయి యాక్టివ్గా ఉంది, హుషారుగా ఉంది. అమ్మాయి ఏం చెప్తుందంటే, అమ్మాయి ఫుల్ అబద్ధాలు చెప్పేస్తుందంటే, ఎదుటి మనిషి అబద్ధం చెప్తే తనకు నచ్చదంట. సో అది అమ్మాయి క్యారెక్టరు. బిర్యానీ ఫ్లవరు, ఫుడ్ ఉండాలి, ఫుడ్ లేకపోతే పిచ్చెక్కిపోద్దండి. మరి బిగ్ బాస్ హౌస్లో ఫుడ్ తక్కువతో ఎలా మేనేజ్ చేస్తుందో చూడాలి. ఆ తర్వాత కంటెస్టెంట్ నిఖిల్, ఇతను కూడా సీరియల్ యాక్టర్, ఇతను వచ్చారు. సో ఇతనైతే నాకు చూస్తే కొంచెం అంబటి రాంబాబు స్టైల్లో కనిపిస్తున్నారు. కానీ కొంచెం ఆచితూచి వ్యవహరించి ఎదుటి మనిషిని అబ్జర్వ్ చేసి స్టెప్ వేసే టైప్లో కనిపిస్తున్నారు. ఎంత అగ్రెసివ్గా ఉంటారనేది ఇంకా తెలియదు. జస్ట్ అతను చూస్తుంటే ఫస్ట్ ఒపీనియన్ అలా అనిపించింది. సో వీళ్ళిద్దరిని కలిపి పేరు కింద పంపించారు. చూడండి, బిగ్ బాస్ 8లో కంటెస్టెంట్స్ని పంపించే విధానం, ప్రాసెస్ కూడా మార్చేశారు. సింగిల్గా పంపించట్లేదు, పేరుగా పంపించారు. అలా సీజన్ 7 వరకు ఒకలా ఉంటే సీజన్ 8 నుంచి కొంచెం పందా అంతా మార్చేశారేమో అనిపిస్తుంది నాకు. చూడాలి మరి. అలానే ఇంకా సెకండ్ పేరు కింద చూస్తే అబ్బాయి నవీన్, తిను పెళ్లి చూపుల్లో యాక్ట్ చేశారు, పెళ్లి చూపుల సినిమాలో యాక్ట్ చేశారు కదా. తను కూడా మళ్ళీ సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్నారు. దాని గురించి బిగ్ బాస్ ప్లాట్ఫామ్ ఏమైనా యూజ్ అవుతుందేమో అతను వచ్చానని చెప్పారు. అలాగే ప్రేరణ, ఈ అమ్మాయి కూడా కృష్ణ ముకుంద మురారి సీరియల్ యాక్ట్ చేసింది. ఈ అమ్మాయికి అయితే స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ ఉందంట, చాలా బాగా ఆడుతుంది, టాక్టివ్గా ఉంది. హీరోయిన్ రష్మిక మందాన తినికి ఫ్రెండ్ అట. సో ఈ అమ్మాయి హుషారుగా ఉంది, చాలా యాక్టివ్గా ఉంది. స్పోర్ట్స్ గేమ్స్ అవి కూడా బాగా ఆడుతుందేమో అనిపించింది. సో బాగా ఫైట్ చేస్తుంది, గొడవలు కూడా ఆడొచ్చు అని అనిపిస్తుంది. వీళ్ళిద్దరు అభయ్ నవీన్, ప్రేరణను కూడా పేరు కింద హౌస్లో పంపించారు. వీళ్ళిద్దరిని పంపించిన తర్వాత
రానా వచ్చారు హోస్ట్ కింద. రానా గెస్ట్ కింద వచ్చారు, లోపలికి వెళ్ళారు, ఇంటి లోపలికి. ఓవరాల్గా బిగ్ బాస్ హౌస్ ఈసారి చూస్తే ఎలా ఉందంటే ఫుల్, అంటే మన తెలుగు అట్మాస్ఫియర్ అయితే నాకు చాలా తక్కువ కనిపించింది. తమిళ్ అదర్ లాంగ్వేజెస్ అట్మాస్ఫియర్లో అనిపించింది. అంటే తమిళ్ సెట్లోనో హిందీ సెట్లోనో ఆ టైప్లో కనబడింది. చాలా బ్రైట్ కలర్స్ వేశారు, ఎక్కువగా రెడ్ కలర్ కనిపిస్తుంది. మేబీ అగ్రెసివ్నెస్ తెప్పించడానికో వాళ్ళ మూడు కొంచెం తొందరగా డిప్రెస్ అవ్వడానికో సంథింగ్ అలా పెట్టారేమో అనిపిస్తుంది. యానిమల్స్ బొమ్మలు కూడా ఎక్కువ పెట్టారు, జంగిల్ అట్మాస్ఫియర్ లాగా. క్రుయాలిటీ రావడానికో సంథింగ్ ఏంటో మరి రెచ్చగొట్టడానికి అన్నట్టుగా ఉన్నాయేమో. టాస్క్లు కూడా అలానే ఉంటాయేమో కూడా, ప్రతి సీజన్ చూస్తున్నాం కదా. సో అది సో రానా వెళ్ళారు. వాళ్ళు కంటెస్టెంట్స్కి ఒక గేమ్ ఏదో పెట్టారు యాక్టివిటీ రూమ్లో. ఆ గేమ్లో ఎవరైతే ఓడిపోతారో వాళ్ళు బ్యాడ్ న్యూస్ చెప్పాలన్నారు. ఆ బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఈ సీజన్ 8లో కెప్టెన్ ఉండరంట, నో ఇమ్యూనిటీ అంట. సో చూడండి, మొత్తం మార్చేస్తున్నారు. కెప్టెన్ లేకుండా ఏ సీజన్ లేదు. మరి ఈసారి ఇష్టం వచ్చినట్టు ఎలా ఉంటారో. కెప్టెన్ ఉంటేనే ఒక మాట వినరు, కెప్టెన్ లేకపోతే ఇంకేముంటారు చూడాలి. మరి దాన్ని ఎలా కొట్టుకుంటారు ఏంటో. వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ తర్వాత 5th కంటెస్టెంట్ కింద ఆదిత్య ఓం. తను ఎవరు, లహరి సినిమా హీరో కింద చేశారు కదా, హీరో. ఇంకా అసిస్టెంట్ డైరెక్టర్ కింద చేశారు, ఇంకా చాలా చేశారు. ఫ్లాప్స్ వచ్చాయి, మళ్ళీ మధ్యలో బ్రేక్ వచ్చేసింది, మళ్ళీ రీస్టార్ట్ చేస్తున్నారు. సో అతను అయితే స్టేజ్ మీదకి వచ్చినప్పుడు కొంచెం ఎక్సైట్మెంట్, కొంచెం టెన్షన్గా కనబడ్డారు. నాకు ఈయన చూస్తుంటే కొంచెం తొందరగా కోపం వచ్చేస్తుంది, కొంచెం యాటిట్యూడ్ ఎక్కువేమో అని అనిపిస్తుంది. అతను ఫస్ట్ చూడగా నాకు అనిపించింది. మరి చూడాలి, అది మేబీ అక్కడున్న టెన్షన్ వల్ల ఎలా కనబడ్డారో, లేదంటే అలానే ఉంటారేమో తెలియదు. ఒకవేళ యాటిట్యూడ్ ఉంటే మాత్రం కొంచెం కష్టమైపోద్ది. తర్వాత సోనియా ఆకుల తినొచ్చారు. ఈ అమ్మాయి నాకు పెద్దగా ఐడియా లేదు. కాకపోతే రామ్ గోపాల్ వర్మ తిను సినిమాలో 1-2 సినిమాలు యాక్ట్ చేశారంటే రామ్ గోపాల్ వర్మ తిని విషెస్ చేస్తూ ఒక వీడియో రిలీజ్ చేశారు. ఈ అమ్మాయి కరాటే వచ్చంటే ఈ అమ్మాయి కూడా ఫుల్ స్ట్రాంగ్ ఉంది, గొడవలు కూడా బాగా ఆడేటట్టు కనిపిస్తుంది. సో ఈసారి అంతా ఫోకస్ అలానే పెట్టారు, కొంచెం స్ట్రాంగ్గా ఉండి గొడవలు ఆడే అమ్మాయిలు లాంటి వాళ్ళని తీసుకొచ్చారు. సో కొంచెం అబ్బాయిలు కూడా స్మార్ట్గా ఉన్నారు, బాగున్నారు, కొంచెం గట్టిగానే ఉన్నారు అందరూ. తర్వాత ఈ థర్డ్ పేరు ఆదిత్య ఓం ఇంకా సోనియా ఆకులను పంపించేశారు. బెజవాడ 7th కంటెస్టెంట్ బెజవాడ బేబక్క. తిన మాత్రం చాలా హుషారుగా వచ్చారండి, చాలా హుషారు వచ్చింది. అసలు బాగున్నారు, చాలా స్పోర్టివ్గా ఉన్నట్టు కనిపిస్తున్నారు. నాకైతే చాలా స్పోర్టివ్గా ఉన్నారు, యాటిట్యూడ్ కూడా ఉండేటట్టు ఉంది. ఎక్కడ తగ్గడం అయితే కనిపించదు, ఎక్కడ తగ్గేటట్టు అయితే కనబడట్లేదు. గోల చేస్తారు నాకు తెలిసి హౌస్ అంతా. సో అలా ఉంది ఈమె పరిస్థితి. సో బాగుంది. ఎక్కువగా అమెరికా వెళ్తుంటారు అంటే షోస్కి, పాటలు పాడడానికో, యాంకరింగ్ చేయడానికి, లేకపోతే సంథింగ్ ఇంకేమైనా ఎంటర్టైన్మెంట్ సెక్షన్ ఏమైనా ఉంటే ఎక్కువ అమెరికా వస్తూ ఉంటారంట. ఈమె వచ్చేసరికి మంచి హుషారు, కొంచెం బాగుంది, చాలా బజ్ వచ్చినట్టు అనిపించింది. దాని తర్వాత శేఖర్ భాష వచ్చారు. ఈమెకు తగ్గట్టుగానే శేఖర్ భాష కూడా అంతే హుషారుగా ఉన్నారు. నాకు ఈయన చూస్తే త్యాగరాజ్ మాస్టర్ గుర్తుకొచ్చారు. ఇతని కొంచెం కోపం ఎక్కువలా అనిపిస్తుంది, కంగారు కూడా ఎక్కువేమో. సో కంగారు పడకుండా, ఆవేశపడకుండా, ఆలోచించి కొంచెం బ్యాలెన్స్డ్గా ఉంటే ఈయన మాత్రం కొంచెం స్ట్రాంగ్ కంటెస్టెంట్ అవుతారు. ఈయన రాకముందే చాలామంది రివ్యూవర్స్ ఈయన మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. సో మరి ఈయన ఎలా ఉంటారో, ఎలా బిహేవ్ చేస్తారు ఈయన మీద, ప్లస్ యాక్టర్ నిఖిల్ ఉన్నారు కదా, ఆయన మీద కూడా కొంతమంది రివ్యూవర్స్కి చాలా మంచి, రాకముందే మంచి బడ్జెట్ వచ్చేసింది. వీళ్ళు చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్, వీళ్ళు చాలా కాలం ఉంటారు, మంచి ఊపు క్రియేట్ చేస్తారు అని చెప్పారు. చూడాలి మరి ఎలా ఉంటారు. లోపలికి వెళ్ళాక బయటికి ఎన్ని సిచ్యువేషన్స్ ఫేస్ చేసినా లోపలికి వెళ్ళాక మొత్తం సీన్ అంతా మారిపోద్ది కదా, చూద్దాం మరి. సో శేఖర్ భాష చాలా టాక్టివ్ ఉన్నారు, చాలా హుషారు ఉన్నారు. బిగ్ బాస్ 8 గురించి తన స్టైల్లో ఏదో చెప్పారు. బిగ్ బాస్ ఎనిమిది అంటే ఎనిమిది అంటే శత్రువుది అని అర్థం అని. ఎవరైతే నాకు శత్రువు అవుతారో వాళ్ళదే కప్పు గెలుచుకుంటారో, నన్ను ఎవరిని శత్రువు చేసుకోకుండా అన్నట్టుగా తన స్టైల్లో తను చెప్పారు, బాగుంది. సో వీళ్ళిద్దరూ కూడా వెళ్ళిపోయారు, బేబక్క అండ్ శేఖర్ భాష పేరు కింద వెళ్ళారు. తర్వాత కిరాక్ సీత తను మన బేబీ సినిమాలో యాక్ట్ చేశారు కదా, సో దాంతో ఫుల్ నెగిటివిటీ వచ్చేస్తుంది. ఆ అమ్మాయి కూడా వెయిట్ చేస్తుంది మంచి సక్సెస్ కోసం, చాలా కాన్ఫిడెంట్గా ఉంది, చాలా స్ట్రాంగ్ ఉండేటట్టుంది, గొడవలు ఆడడానికి రెడీగా ఉంటుందేమో అనిపిస్తుంది. ఈ అమ్మాయి కూడా ఫుల్ స్ట్రాంగ్ ఉంది, గేమ్స్ బాగానే ఆడుతుంది అనిపిస్తుంది. తర్వాత నాగమణికంట, నాకు తెలిసి ఇతన్ని కామన్ మ్యాన్ లిస్ట్లో తీసుకున్నారేమో అని నాకు అనిపిస్తుంది. తిను సీరియల్స్లో ఎక్కడ యాక్ట్ చేశారట, లైఫ్లో కూడా, పర్సనల్ లైఫ్లో కూడా చాలా ఎక్కువ ఫేస్ చేసి బయటకు వచ్చారు.
సో మెంటల్గా స్ట్రాంగ్ ఉన్నారు. కొంచెం ఎమోషనల్ అవుతారేమో అనిపిస్తుంది. ఇతనే చూస్తుంటే నాకు గౌతమ్ బీబీ7లో గౌతమ్ గుర్తుకొస్తున్నారు అనమాట. అగ్రెసివ్నెస్ కానీ మాట్లాడే విధానం కానీ కొంచెం కంగారుగా ఉండే విధానం కానీ అంతా చూస్తుంటే గౌతమ్ గుర్తుకొస్తున్నాడు. మరి చూడాలి ఎలా ఉంటాడు. సో ఇతను నెక్స్ట్ పేరు కింద కిరాక్ సీత నాగమణి కంట వెళ్ళారు. తర్వాత మళ్ళీ ఈ నెక్స్ట్ ఫస్ట్ అయిపోయారు కదా, తర్వాత ఈ ముగ్గురు పేర్స్కి మళ్ళీ ఆ ముగ్గురు పేర్స్కి కూడా గేమ్ పెట్టారు. అందులో ఏంటంటే ఓడిపోయిన వాళ్ళని ఒకటి పక్కన పెట్టి దానికి ఏంటంటే ఇక్కడ ఏంటి నో రేషన్ అట. రేషన్ ఉండదు. మరి ఎలా అంటే రేషన్ లేకుండా వాళ్ళంతటా వాళ్ళు టాస్క్లు గెలుచుకొని వాళ్ళు రేషన్ సంపాదించుకోవాలన్నమాట. అప్పుడు ఎంత రేషన్ అని ఇస్తారు, కానీ వాళ్ళకి ఏం కావాలో అది వాళ్ళే సాధించుకోవాలి. ఇలా వీక్లీ రేషన్ ఇవ్వడం ఇలాంటివి ఏమి ఉండవు అనుకుంటా. సో అది మాట నెక్స్ట్ ట్విస్ట్. సో ప్రతిదీ కూడా ట్విస్టులే ఉన్నాయి బిగ్ బాస్ 8లో మాత్రం. నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసరికి పృథ్వీరాజు. తిన్ని చూడడానికి అయితే కొంచెం అకిల్లా ఉన్నాడు అనమాట. తిను సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, సింగిల్, యాక్టివ్గా ఉన్నాడు, హుషారుగా ఉన్నాడు, మంచిగా డాన్స్ అది వేసాడు. నెక్స్ట్ కంటెస్టెంట్ విష్ణుప్రియ గురించి మన అందరికీ తెలిసిందే కదా, చాలా ఎనర్జెటిక్గా ఉంది. సో గొడవలు అయితే బాగా ఆడుతుంది, నోరు బాగా చేస్తుంది, గోల చేసేటట్టు ఉంది, గేమ్స్ కూడా బాగా ఆడుతుంది, స్ట్రాంగ్ అనిపిస్తుంది. సో వీళ్ళిద్దరి పేరు వాళ్ళిద్దరిని కూడా పంపించారు. నెక్స్ట్ డి డాన్సర్ నైనికకి చిన్న టాస్క్ ఇచ్చారు. 3 రోజుల్లో ముగ్గురితో మంచి కాంప్లిమెంట్స్ తెచ్చుకోవాలి, అదే టాస్క్ అని చిన్న టాస్క్ ఇచ్చారు. దాని తర్వాత నబిల్ ఆఫ్రిది. ఈ అబ్బాయి అంటే వరంగల్ అబ్బాయి, తెలుగు అతనే, ముస్లిమాను. తను సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, చాలా 1 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారంట. తనైతే బయట అయితే ఫుల్ సక్సెస్ అయింది. బిగ్ బాస్కి వచ్చి తనకి చాలా ఇష్టం అంట. సో అందుకని బిగ్ బాస్కి వచ్చారు. మంచి ఆపర్చునిటీ వస్తుందని, ఇంకా బాగుంటుందని చెప్పి వచ్చారు. అతను నైనిక అండ్ నబిల్ అఫ్రీది కూడా ఇద్దరు కూడా మళ్ళీ పేరు కింద నెక్స్ట్ వెళ్ళారు. వీళ్ళకి కూడా ఎవరు వచ్చారు, మళ్ళీ అనిల్ రావిపూడి. ప్రతి సీజన్లో కూడా అనిల్ రావిపూడి లేకుండా, సుమ గారు లేకుండా, నాని గారు లేకుండా ఏ సీజన్ కూడా క్లోజ్ అవుతుంది. అనిల్ రావిపూడి మళ్ళీ యాజ్ యూజువల్ అయితే గేమ్ ఆడించడానికి లోపలికి వచ్చి పెద్ద ర్యాంక్ చేశారు. సో ఉన్న కంటెస్టెంట్స్ ఒక నలుగురిని పక్కన పెట్టి వీళ్ళలో ఒకరిని మీకు నచ్చలేని వాళ్ళు బయటకు పంపించేయండి, నేను తీసుకెళ్ళిపోవడానికి వచ్చాను, స్వైప్ ఆప్షన్ ఉంది, వీళ్ళు బయటకు వెళ్ళిపోతే ఇంకో కంటెస్టెంట్ వస్తారు అని చెప్పారు. అందరు కలిపి నాగమణి గంటకి ఎక్కువ ఓట్లు వేస్తారు. నేను చెప్పాను కదా అతను నాగమణి గంట కొంచెం గౌతమ్లా అనిపిస్తున్నాడు అని ఇక్కడే అనిపించింది నాకు. సో ముందుకు వెళ్ళిపోయేసరికి తను అప్పటికే నన్ను చూడండి, నేను ఇలా వేసేయడం కాదు, నాకు ఇది లాస్ట్ ఆప్షను, సో అని ఏదేదో చెప్పాడు. అక్కడ వరకు తీసుకురండి ప్రాంక్ అని చెప్పి లోపలికి పెట్టేశారు. సో కొత్తగా వచ్చిన ఇంకా ఫస్ట్ 2 పేర్స్ అయిపోయారు, తర్వాత 3 పేర్స్ అయిపోయారు, ఇంకో 2 పేర్స్ ఉన్నారు కదా, వాళ్ళు కూడా మళ్ళీ గేమ్ పెట్టారు. అనిల్ రావిపూడి ఆ గేమ్లో ఓడిపోయిన వాళ్ళకి మళ్ళీ బ్యాడ్ న్యూస్ చెప్పాలి కదా, ఆ బ్యాడ్ న్యూస్ బిగ్ బాస్ మళ్ళీ వీళ్ళందరికీ చెప్తారు. ఆ బ్యాడ్ న్యూస్ ఏంటంటే, ఆ బ్యాడ్ న్యూస్ ఏంటి, ఇలా ఓపెన్ చేస్తే 0 ప్రైజ్ మనీ అని చూపించాడు. 0 ప్రైజ్ మనీ అంటే ఏంటి, మీరు ఆడిన దాన్ని బట్టి మీరు ఎంత బాగా ఆడితే ఎన్ని పాయింట్స్ సంపాదించుకుంటే అంత అమౌంట్ లిమిట్లెస్గా పెరుగుతూనే ఉంటుంది, మీకు లిమిట్లెస్ ప్రైజ్ మనీ వస్తుంది అని చెప్పారన్నమాట. చూడాలి మరి, చాలా ట్విస్టులతోని చాలా అంటే చాలా మార్పులతోని బిగ్ బాస్ అయితే స్టార్ట్ చేశారు. మనకి అంతకుముందు ఎటువంటి 0 బస్తో స్టార్ట్ చేశారు, నో లీక్స్ నథింగ్ అలా పెట్టి స్టార్ట్ చేశారు. సో ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుంది, వీళ్ళ ట్విస్టులు, వీళ్ళ టాస్క్లు ఎంత బాగా ఆడతారు, వీళ్ళు ఎలా ఉంటారో చూడాలి. నాకు ఓవరాల్గా అనిపిస్తే ఇక్కడైతే ప్రస్తుతానికి ఇప్పటివరకు అయితే లాస్ట్ సీజన్లో చూస్తుంటే ప్రియాంక స్టార్టింగ్ రాగానే వంటగదిలోకి వెళ్ళి వాటర్ పట్టేయడం ఇచ్చేయడం ఇలా ఏవేవో చేసింది. తను లాస్ట్ బయటకు వచ్చే వరకు కూడా వంటగదినే పట్టుకుంది. మరి ఈసారి వంట చేసేది ఎవరు, వంట దగ్గరలోకి ఎవరు వెళ్తారు, వీళ్ళని చూస్తుంటే ఎవరైనా వంట చేస్తారా చెయ్యరా, వంట గురించి ఏమైనా కొట్టుకుంటారా, ఎలా ఉంటుందా అని అనిపిస్తుంది. చూడాలి మరి. తర్వాత తను పెద్ద ఆమె బేబక్ ఉన్నారు కాబట్టి తనే చేస్తారా, లేకపోతే వీళ్ళు ఎలా ఉంటుందో చూడాలి. ప్రతి సీజన్ అయితే ఎవరో ఒకరు ముందు స్టార్టింగ్లోనే కనిపిస్తారు, ఈసారి అయితే ఎవరు కనిపించలేదు. సో మొత్తానికి ఏంటంటే BB7 వరకు ఒకలా పెట్టి BB8 నుంచి మొత్తం పందా అంతా మార్చారేమో అని అనిపిస్తుంది. ఓన్లీ BB8గా ఇక్కడ నుంచి మొత్తం అంతా మార్చేస్తారా అనేది తెలియదు. మొత్తానికైతే సిస్టమ్ అంతా మొత్తం మార్చేశారు. సో మిడిల్ ఏజ్లో మామూలుగా మిడిల్ ఏజ్ ఒక లేడీని ఒక జెంట్ని కూడా తీసుకుంటారు కదా, ఇక్కడ మరి నాకు మిడిల్ ఏజ్ బేబక్ అయితే కనిపిస్తుంది. మిడిల్ ఏజ్ జెంట్ అనేసరికి ఆదిత్య ఓం గారిని అనుకోవాలా అనుకోకూడదో తెలీదు. సో పెద్ద తరహాగా అయితే బాయ్స్లో జెంట్స్లో అయితే ఎవరు పెద్ద కనిపించట్లేదు. మరి ఆ పందాన్ని ఎలా మార్చారు, ఎలా బ్యాలెన్స్ చేస్తారు, దీన్ని అంతటిని ఎవరు పెద్దగా ఉండి వాళ్ళకి మంచి చెడు చెప్తారు ఏంటి అనేది చూడాలి. సో అది ఈ బిగ్ బాస్ సీజన్ 8 స్టార్టింగ్ డే.
ప్రోమోలో కూడా తనని చూపించారు, ఎవరిని, అబ్బాయి నన్ను ఎలా బయటికి పంపించేస్తారు, నెక్స్ట్ ప్రోమో రేపటిది కమింగ్ది, నన్ను ఎలా బయటికి పంపించేస్తారు, పెద్దవాళ్ళు అయితే మాత్రం ఏం రెస్పెక్ట్ ఇవ్వాలి, అది ఇది అనుకుంటే చెప్పాను కదా. తనను చూస్తే నాకు గౌతమే గుర్తుకొచ్చాడు. సో ఇది ఈ రోజుతో ఎపిసోడ్. రేపటి నుంచి ఎలా ఉంటుందో, ఎన్ని ట్విస్టులు ఇస్తారో, లేదు అంటే ట్విస్టులు అని చెప్పి నార్మల్ ప్లేన్ అయిపోతుందా. సో ఆడియన్స్లో అయితే ఎక్స్పెక్టేషన్స్ చాలా తక్కువ ఉన్నాయి. ఈ సీజన్ ఫ్లాప్ అయిపోద్ది, అంత పెద్ద హిట్ అవ్వదు అన్నట్టుగా అనుకుంటున్నారు. వీళ్ళకి బిగ్ బాస్ టీంకి ఏదైతే చాలా పెద్ద టాస్క్. మరి దాన్ని ఎలా అచీవ్ చేస్తారు, దాన్ని అచీవ్ చేసి ముందుకెళ్ళి సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ బాయ్ బాయ్.